హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Mr.com. 500 కోట్ల భవనం. ఆ భవనానికి లైటింగ్ పెట్టడానికే 30 కోట్లు, ఫ్లోర్ కి గ్రానైట్ వేయడానికి 100 కోట్లు, ఇంటీరియర్ డిజైన్ కి 80 కోట్లు, ఇంకా మరిన్నో లగ్జరీస్ ఉన్న ఈ ప్యాలెస్ మరి ఎక్కడో లేదు, మన ఆంధ్రాలో విశాఖపట్నంలోనే ఉంది. మీరు చెప్పండి, మన ఇండియాలో హాటెస్ట్ టాపిక్ అంటే ఏం చెప్తారు? మన ఆంధ్ర పాలిటిక్స్ కదా. అలానే మన ఆంధ్ర ప్రజలకి కొన్ని రోజులుగా రుషికొండ ప్యాలెస్ అనేది కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటారా, సరైన క్యాపిటల్ లేని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. ఇందులో ఏముంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టారు. ఇది ఎందుకు హాట్ టాపిక్ గా మారిందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ ప్యాలెస్ కట్టడానికి చాలా మలుపులైనవి ఉన్నాయి. ఈ వీడియోలో నేను అసలు రుషికొండ ప్యాలెస్ అనేది ఎవరిది, మన గవర్నమెంట్ దా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా కట్టించుకునే భవనమా అనేది చెప్తాను. కదా నిన్నో మొన్న జరిగింది కాదు, 2019 అప్పుడు సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ అనేది ప్రకటించారు. గుర్తుంది కదా, అప్పుడు స్టార్ట్ అయింది ఈ స్టోరీ అంతా. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ రుషికొండ ప్యాలెస్ అని చెప్తున్నారు, కానీ రుషికొండ ప్యాలెస్ కట్టక ముందు అక్కడ ఏముండేది ఎవరు చెప్పట్లేదు కదా. నేను చెప్తాను వినండి. 1984 నుంచి 1989 లో రుషికొండ మీద 15 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మన ఏపీ టూరిజం 30 రూమ్లు అనేది కట్టారు. తర్వాత 2006 లో మరో 30 రూమ్లు. దాని తర్వాత మన రాష్ట్రం యొక్క టూరిజం అభివృద్ధి అవుతూ ఉండగా 2019 లో అప్పటికే రుషికొండ మీద ఉన్న 60 రూముల్ని మోడర్నైజ్ చేశారు. ఇలా రుషికొండ మీద ఉన్న ఆ రిసార్ట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ టూరిజం కి దగ్గరగా 25 నుంచి 30 కోట్ల ఇన్కమ్ అనేది వచ్చేది. ఈ రిసార్ట్ ఏదో నార్మల్ రిసార్ట్ కాదు. ఇక్కడ ఏవైతే 60 రూమ్లు ఉన్నాయో ప్రతి రూమ్ చాలా బాగుంటుంది అండ్ ప్రతి రూమ్ కి సీ వ్యూ అనేది ఉంటూ చాలా అందంగా అనేది ఉండేది. ఏమైందో ఏమో, డిస్ట్రాయ్ చేసిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ బిల్డింగ్ మొత్తం 500 కోట్ల విలువ గల బిల్డింగ్ ను మొత్తం కంప్లీట్ చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత ఫాస్ట్ గా అవ్వలేదేమో, ఇది మాత్రం అవ్వింది. ఇప్పుడైతే డిసెంబర్ 2019 లో ఏదైతే 3 క్యాపిటల్స్ అనేది చెప్పారో అప్పుడు ఈ పొలిటీషియన్స్ కి వైజాగ్ మీద కొనుపడ్డాదని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా రుషికొండ మీద ఏదైతే రిసార్ట్ ఉందో అది బాగానే రన్ అవుతుంది. కానీ స్టోరీ స్టార్ట్ అయింది ఆగస్ట్ 6th 2021. ఆ రోజు తెల్లవారిన ఎవరైతే రుషికొండ దగ్గరికి వెళ్లారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ సంఘటన. ఆగస్ట్ 6th 2021 తెల్లవారుజారున ఏపీ టూరిజం ఏదైతే హరిత రిసార్ట్ ఉందో దానిని పడగొడుతున్నారు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. జీవీఎంసీ నుంచి గానీ మరి ఇతర కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి వచ్చాయి. ఈ ప్యాలెస్ ని కడుతున్నప్పుడు ఏమని చెప్పారంటే, ఈ ప్యాలెస్ అనేది టూరిజం పర్పస్ కోసం కడుతున్నామని చెప్పారు. తెలుసు కదా, టూరిజం పర్పస్ అంటే మాక్సిమం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో అలా స్లోగా ఈ ప్యాలెస్ కి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ప్రతి రిస్ట్రిక్షన్ అనేది తొలగిపోయింది. అండ్ ఇది ఇలా ఉండగా ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ అవుతుండగా లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు రావడం జరిగింది. అప్పుడు కూడా ఎవరిని అలౌ చేయలేదు. దీని తర్వాత ఈ ప్యాలెస్ కడుతున్నప్పుడే టూరిజం మినిస్టర్ అయిన అవంతి శ్రీనివాస్ ఏమన్నారో తెలుసా, ఈ ప్యాలెస్ 5 స్టార్ హోటల్ అని కూడా చెప్పారు. అదేంటి, కడుతున్నప్పుడు స్టార్టింగ్ టూరిజం పర్పస్ కోసం కడుతున్నారని చెప్పారు కదా, ఇప్పుడు స్టార్ హోటల్ అంటున్నారేంటి? ఇంకా ఉన్నాయి, చెప్తే నాగండి. ఈ స్టార్ హోటల్ అని ఎప్పుడైతే అన్నారో కొన్ని రోజుల తర్వాతే ఈ ప్యాలెస్ అనేది సీఎం క్యాంప్ ఆఫీస్ అని 2020లో టూరిజం మినిస్టర్ రోజా చెప్పారు. దాంతో పాటు మన సెంట్రల్ మినిస్టర్ వైజాగ్ లోని మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారని, ఆ ప్లేస్ రుషికొండ ప్యాలెస్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఫస్ట్ టూరిజం పర్పస్ కోసం అని చెప్పారు, తర్వాత స్టార్ హోటల్ అని చెప్పారు, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఆంధ్ర వచ్చినా అతను నివాసం చేయడానికి ఈ ప్యాలెస్ అని చెప్తున్నారు. చాలా కామెడీగా ఉంది కదా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా, ఈ ప్యాలెస్ మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పర్సనల్ యూస్ కోసం కట్టారని, అతను ఇక్కడే స్టే చేస్తారని మాట్లాడుకుంటున్నారు. ఈ ప్యాలెస్ మొత్తానికి 7 బ్లాక్స్ ఉంటాయి. బాతింగ్ టబ్ 36 లక్షలు, బాత్రూమ్ కొమోడ్ 3.5 లక్షలు. కేవలం ఆ ప్యాలెస్ బయట గ్రీనరీ ఉంది కదా, ఆ గ్రీనరీ కోసమే ఖర్చు పెట్టింది అక్షరాల 50 కోట్లు. అండ్ లైటింగ్ కి 30 కోట్లు. ఇంటీరియర్ డిజైన్ ఏదైతే ఇంటీరియర్ డిజైన్స్ అండ్ ఇంటీరియర్స్ ఉన్నాయో దానికి 80 కోట్లు. అండ్ టైల్స్ కి గ్రెనైట్స్ పెడతాం కదా, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ సుమారుగా ఈ ప్యాలెస్ కట్టడానికే అక్షరాల 500 కోట్లు అవ్వాయి. అప్పుడు కట్టడం జరిగింది. ఓకే, ఎవరైతే కట్టారో ఆ పర్సన్ సీఎం కాదు కదా, ఇప్పుడు దీనిని ఏం చేస్తారు? ఇదే క్వశ్చన్. మీకు గుర్తుందా, 2019 వరకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ పార్టీలో ఉందో దాని తర్వాత 2019 లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక టీడీపీకి సంబంధించిన చాలా బిల్డింగ్స్ అనేవి డిమాలిష్ చేశారు. డిమాలిష్ అంటే ఆ బిల్డింగ్స్ ని పడగొట్టడం. అలానే ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీలో ఉన్న ఈ టీడీపీ పార్టీ కూడా ఈ 500 కోట్ల విలువ గల ప్యాలెస్ ని డిమాలిష్ చేస్తుందా? లేదు, టీడీపీ గవర్నమెంటే చెప్పింది ప్రస్తుతం ఈ 500 విలువ గల ప్యాలెస్ ని మాత్రం ఏమీ చేయమని, ఫ్యూచర్ లో ఏదైనా యూజ్ అయితే యూజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పింది.